ఇక రేపటితో ఇది మేయర్ మున్సిపల్ చైర్మన్ పర్సన్ల హంగు విషయం ఏదైతే ఉందో దీంట్లో మనం అత్యధికంగా చేజిక్కించుకోవాలి. అదేవిధంగా కొత్తగూడెంకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో అది సిపిఐ పార్టీకి మొదటగా మేయర్ పదవి ఇచ్చేద్దాం, మనం డిప్యూటీ మేయర్ తీసుకుందాం, ఆ 2.5 ఏళ్లకు మళ్ళీ మనం మేయర్ అయిదాం, వాళ్లకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకొని ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక వడ్డేపల్లి కౌన్సిలర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి వడ్డేపల్లి అక్కడ 10 వార్డులు ఉంటే 8 వార్డులు వచ్చేసి ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. ఇక బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. వాళ్ళతోటి ఇక భేటీ అయిందట. సార్ ఇక ఇది కూడా మా ఖాతాలోకి జమ అవుతుంది అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ది కూడా ఆడ కాంగ్రెస్కు 17 అనుకుంటా, ఎంఐఎంకు 14 అనుకుంటా, వాళ్ళకు ఇద్దరు కలిసి 31 వచ్చినాయి. ఆడ 60 స్థానాలు ఉంటే వాళ్ళు మెజార్టీ పక్షాన్ని అయితే అది చేసుకున్నారు. అంటే వాళ్ళు పొత్తులో భాగంగా పోటీ చేయలేదు, వీళ్ళకి వీళ్ళే పోటీ చేసుకున్నారు. కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు బీజేపీని కొట్టాలి అంటే వాళ్ళిద్దరు ఏకం కావాలి కదా, అందుకోసము అక్కడ అది కూడా మనకే దక్కుతుంది అని ఇంకోటి ఇండిపెండెంట్ ఎవరో బీఆర్ఎస్ ఏదో గెలిచినట్టుంది, వాళ్ళని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ధర్మపురి అరవింద్ గారు అనుకున్నటువంటి ఫిగర్ను దాటలేకపోయిండు. 28తో ఒక 2-3 వార్డులు వస్తే అయిపోతుండే, కానీ అది దొరకలే.